హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మావోయిస్ట్ టాప్ లీడర్లలో ఒకరైన గణపతిని కూడా ఇప్పుడు నేపాల్లో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే రీసెంట్ గా దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వీళ్ళు సరెండర్ అయిపోవడం చూసాం. అయితే వీళ్ళే అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి కూడా అనుమానాలు అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి నిజంగా ఇప్పుడు నేపాల్లో గణపతిని పట్టుకున్నారా, పట్టుకొని ఇప్పుడు సరెండర్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? మరి ఇక్కడ దేవ్జీ కావచ్చు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందా సార్? నిన్న మొత్తం 40 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నలుగురిని కూడా పరిచయం చేశాడు. ఆ నలుగురిలో ఇద్దరు ప్రధానంగా మీడియాతో అక్కడ మాట్లాడారు. సో ఇప్పుడు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే గణపతి కూడా ఆచూకీ దొరికింది. అతను నేపాల్లో ఉన్నాడు. అతను ఆరోగ్యం బాగాలేదు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అతన్ని కూడా పట్టుకొచ్చి సరెండర్ చేయిస్తే ఇంకా మావోయిస్టు ఉద్యమం అంతమైపోయినట్టుగా ప్రకటించవచ్చు. తెలంగాణకి అది పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు టాప్ మావోయిస్ట్ లీడర్లంతా కూడా తెలంగాణలోనే సరెండర్ చేయించగలిగారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇటు శివధర్ రెడ్డికి కానీ మంచి పేరు, నేషనల్ వైడ్ మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఆ మధ్య అమిత్ షా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాడు. వీళ్ళ ప్రోయాక్టివ్గా ఉన్నారు, వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆపరేషన్ ఆమ్నెస్టీ పేరుతో ఎవరెవరు తెలంగాణ నుంచి మావోయిస్టులు టాప్ లీడర్లుగా ఉన్నారు వాళ్ళందరినీ సరెండర్ చేయించే కార్యక్రమం ఎలా చేయాలి అని ఒక ప్లాన్డ్గా వెళ్ళారు. అది సక్సెస్ అయింది. దాదాపు 580 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ముందు ఈ మధ్యకాలంలో సరెండర్ అయిపోయారు. ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నటిది అతి పెద్దది అని చెప్పాలి. ఎందుకంటే దేవ్జీ ఆయన ఫార్మల్గా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కాదు, కానీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వ్యక్తే. ఎందుకు ప్రకటించలేదంటే సెంట్రల్ కమిటీ సమావేశం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఆయన్ని ప్రకటించలేదు. కానీ ఆయన యాక్టింగ్ సెక్రటరీ కానీ చెప్పుకోవచ్చు. అభయ్ పేరుతో ఆయన ప్రకటనలు ఇవ్వడం అవన్నీ కూడా ఆయనే చేసేవాడు. పైగా ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ కూడా. ఆయన సరెండర్ అవ్వడం, అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆయన దాదాపు ఆయనకు కూడా 75 76 ఏళ్ళు ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ కూడా దేవ్జీ ఏమో 44 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నాడు. మల్లా రాజిరెడ్డి ఏమో 46 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నాడు. సో వీళ్ళు చాలా సీనియర్సు. సో వీళ్ళిద్దరూ సరెండర్ అయిపోయారు. అట్లాగే తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ చొక్కారావు, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, ఆయన కూడా నిన్న సరెండర్ అయిపోయాడు. తెలంగాణలో ఇంకా స్టేట్ కమిటీలు ఎవరు లేరు. ఇంకొక ఆయన స్టేట్ కమిటీ మెంబర్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, ఆయన కూడా సరెండర్ అయిపోయారు. సో వీళ్ళ నలుగురికి 90 లక్షలు ఇమ్మీడియట్గా డీడీలు ఇచ్చేశారు నిన్నని. వీళ్ళిద్దరికీ అంటే దేవ్జీకి 25 లక్షలు, తర్వాత మల్లా రాజిరెడ్డికి 25 లక్షలు, బడే చొక్కారావుకి 20 లక్షలు, తర్వాత నూనె నరసింహారెడ్డికి 20 లక్షలు, మొత్తంగా 90 లక్షలు డీడీ రూపంలో వాళ్ళకి స్పాట్ పేమెంట్ లాగా అప్పుడే ఇచ్చేస్తారు. అది కాకుండా ఉపాధి, తర్వాత వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, వాళ్ళ కుటుంబాలకి భద్రత, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటానని చెప్తుంది. సో అందువల్లనే వీళ్ళందరూ సరెండర్ అవ్వడం వెనక తెలంగాణ ప్రభుత్వం కృషి ఉంది. అయితే నిన్న సరెండర్ అయిన దేవ్జీ కానీ లేకపోతే మల్లా రాజిరెడ్డి కానీ ఉద్యమంలో తప్పులు జరిగాయని, లేకపోతే ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు మేము వచ్చామని చెప్పట్లేదు. అనారోగ్య కారణాల వల్లే మేము వచ్చామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పకపోయినా అందరికీ తెలుసు ఉద్యమం ముందుకు పోయే పరిస్థితి లేదు, ఉద్యమంలో ఉంటే చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు చనిపోవడమా సరెండర్ అవ్వడమా ఈ రెండే మార్గాలు ఉన్నాయి కాబట్టి సరెండర్ అయినట్టుగా అందరికీ అర్థమవుతుంది. కాకపోతే ఒక మల్లోజుల్లాగా ఉద్యమంలో చాలా తప్పులు జరిగాయి, 10 ఏళ్ళుగా తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ వీళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే స్ట్రాటజిక్గా వాళ్ళకి తెలుసు, మనం ఇలాగ మాట్లాడితే మనల్ని కూడా ద్రోహులు అంటారు, రేపు ఇక్కడ మనం బతకాలి, తెలంగాణలో ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. దేవ్జీ అది అన్నాడు కూడా. నేను మీకు ఇప్పుడు సమాధానాలు డీటెయిల్గా ఇవ్వలేను, బ్రీఫ్గా ఇస్తే దాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారో నాకు తెలియదు, అది నా రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం పడుతుంది, నేను రాజకీయాల్లోనే ఉండదలుచుకున్నానని చెప్తున్నారు. చాలామంది ఆయన అక్కడ జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అని కూడా అంటున్నారు.
అయితే అవన్నీ కూడా గెస్లే. ఆయనకి ఆల్రెడీ 60 ఏళ్ళు వచ్చాయి, 62 ఏళ్ళు అని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయి వెళ్తాడా అనేది కొంత డౌటే, పైగా అనారోగ్యం అని కూడా ఆయన అంటున్నారు. ఏదేమైనా ఆయన ఏ రకమైన రాజకీయాల్లో ఉంటాడనేది చూడాలి. అట్లాగే మల్ల రాజిరెడ్డి కూడా మావోయిజం అంతం అవ్వదు అని కూడా ఆయన అన్నాడు. కాకపోతే ఈ రకమైన ఉద్యమం ఉంటుందా లేదా అనేది వీళ్ళు ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. మేబీ పోలీసుల ముందు అన్నీ కూడా వాళ్ళు చెప్పలేరు. పోలీసులు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుంటారు, మీరు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనేది చెప్పుంటారు. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి పోలీసుల దగ్గర డబ్బులు తీసుకొని సరెండర్ అయినాక వాళ్ళ గైడెన్స్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక సంచలనమైన విషయం ఇందాక చెప్పినట్టుగా గణపతి దాదాపు ఆయన కూడా సుదీర్ఘకాలం, నిన్న కూడా ఆయన బయోగ్రఫీ కొంతకి చెప్పాను, సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని 90s తర్వాత 91, 90 ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య వర్గం, అంటే కొండపల్లి అంతకుముందే వచ్చేసిన కొండపల్లి సీతారామయ్య వర్గం కూడా బయటకు వచ్చేసింది. అప్పుడు గణపతి ఉద్యమాన్ని నడపడం, తర్వాత మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్ MCC అండ్ PU పార్టీ యూనిటీ, ఈ 2 పార్టీలతో మెర్జ్ అవ్వడం, మెర్జ్కి ముందు ఒక 10 ఏళ్ల పాటు వాళ్ళతో చర్చలు జరిపి పరస్పరం వాళ్ళ నాయకుల్ని కొంతమందిని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ నాయకులను అక్కడికి పంపించడం, ఇవన్నీ కూడా స్ట్రాటజీలు వేయడం కానీ వ్యూహాన్ని రచించి మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల నుంచి 120 జిల్లాల వరకు విస్తరించడం అనేది కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో దాని తర్వాత 2018లో ఆయన అనారోగ్య వయోభారం రీత్యా ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అయితే దాని తర్వాత ఇప్పటి వరకు గణపతి ఎక్కడున్నాడనే ఆచూకీ లేదు. కానీ నిన్నటి నుంచి ఒక వార్త లీక్ అయింది పోలీసుల నుంచి. అదేంటంటే గణపతి నేపాల్లో ఉన్నాడు, అందుకే దొరకలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో మొన్నటి వరకు ఉంది కాబట్టి మావోయిస్ట్ పార్టీ అక్కడ ముందు నుంచి కూడా నేపాల్ నుంచి, ఇండియా నుంచి నేపాల్కి కారిడార్, రెడ్ కారిడార్ అంటారు, రెడ్ కారిడార్ వేయాలనే ప్లాన్ ఉంది. అందుకని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీతో ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. దాని వల్ల వాళ్ళ సహాయంతో వెళ్ళారు. అయితే ఇప్పుడు గణపతి అక్కడ ఉన్నా కూడా ఆయనకి అనారోగ్యం ఉంది, అసలు కొద్దిగా దూరం కూడా నడవలేని పరిస్థితి అన్నారు. నిజానికి ఆయన్ని వదిలేస్తే ఆయన పాటికి ఆయన వయోభారంతోనే, ఆయనకి ఆల్రెడీ 77, ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు. కానీ వీళ్ళు సింబాలిక్గా ఆయన్ని సరెండర్ చేయించగలిగితే గణపతి అంటే ఇప్పుడు కూడా హెడ్ ఆఫ్ ద మావోయిస్ట్ పార్టీ అని చెప్పచ్చు, ఆయన పదవి ఉన్నా లేకపోయినా. సో గణపతిని కానీ సరెండర్ చేయిస్తే తెలంగాణ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. దేశవ్యాప్తంగా గణపతిని కూడా వీళ్ళు వదలకుండా సరెండర్ చేయించగలిగారు అనేది వస్తుందని వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు గణపతి ఆచూకీ వీళ్ళకి ఎలా తెలిసింది అనే దగ్గర మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, మొన్నటి వరకేమో మావోయిస్టులు ఎవరు చనిపోయినా, హెడ్మా చనిపోయినా, ఎవరు చనిపోయినా మల్లోజుల వేణుగోపాలరావు, ఆశన్న వీళ్ళిద్దరి మీదనే విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయ్యారు నలుగురు. నిన్న దేవ్జీ, తర్వాత మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు అండ్ నూనె నరసింహారెడ్డి, వీళ్ళు నలుగురిలోనే ఎవరో ఒకరు చెప్పుంటారు గణపతి ఆచూకీ అని చెప్తున్నారు. మామూలుగా గణపతి ఆచూకీ ఎవరికి తెలిసే అవకాశం ఉంది అంటే, ఉద్యమంలో వాళ్ళ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో రహస్య పని పద్ధతులు అంటారు, దాన్ని టెక్ మెథడ్స్ అంటారు. సీక్రెట్ టెక్ మెథడ్స్ చాలా సీరియస్గా అమలు చేస్తారు. అయితే ఎవరికొకరికి సెంట్రల్ కమిటీ మెంబర్స్కి తెలియకుండా గణపతి ఒంటరిగా ఆయన ఎవరికి తెలియకుండా పోయే అవకాశాలు తక్కువ. కాబట్టి సెంట్రల్ కమిటీ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆయన ఎక్కడ ఉన్నాడు. కాబట్టి పర్టికులర్ ప్లేసు అంటే నేపాల్లో ఏ ఊర్లో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, ఏ టౌన్లో, ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ నేపాల్లో ఉన్నాడనే విషయం వీళ్ళకి తెలియచ్చు. రెండోది, ఏదో ఒక పద్ధతిలో అక్కడ నేపాల్లో గణపతిని చూసుకోవడానికి కూడా ఎవరినో ఒకరిని పెట్టుంటారు, ఒకరినో ఇద్దరినో వీళ్ళు చేసుంటారు. గతంలో కొండపల్లికి కూడా అలాగే ఒక కృష్ణప్ప అనే ఆయన్ని ఒక 5 ఏళ్ల పాటు ఆయన్ని ఉంచారు. ఆయన మహారాష్ట్రలో ఎక్కడో ఒక టౌన్లో ఉంటే ఆయనకి అసిస్టెంట్గా ఈ కృష్ణప్పని ఉంచారు. నేను కృష్ణప్పతో కూడా మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. సో అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, గణపతి లాంటి వాళ్ళని ఉంచినప్పుడు వాళ్ళకి అన్ని అసిస్టెంట్గా వాళ్ళని అన్ని విషయాలు చూసుకునేదానికి ఒక సీనియర్ పర్సన్ని పెడతారు అక్కడ. సో అలాగా ఆ సీనియర్ పర్సన్ కాంటాక్ట్స్లో
సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అవసరాలు వచ్చినా, డబ్బులు సరిపోకపోయినా, లేకపోతే ఇంకోటి అవసరాలు వచ్చినా అవన్నీ వీళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు గణపతి ఆరోగ్యం ఎలా ఉంది ఇట్లాంటివంతా కనుక్కోవాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఉంటుంది. లేదు ఒక్కోసారి గణపతి దగ్గర సలహాలు తీసుకోవడం అవన్నీ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంది. అందువల్ల కాంటాక్ట్స్ ఖచ్చితంగా సెంట్రల్ కమిటీ స్థాయిలో ఒకరికో ఇద్దరికో పాలిట్ బ్యూరో మెంబర్స్కి తెలుసుండే అవకాశం ఉంది. ఆ రకంగా దేవ్జీకే ఎక్కువ తెలుసుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు మల్లా రాజిరెడ్డికి కూడా తెలుసుండే అవకాశం, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసుండే అవకాశం ఉంది. స్టేట్ కమిటీ వాళ్ళకి మోస్ట్లీ తెలియదు. సో చెప్పుంటే వీళ్ళిద్దరైనా చెప్పుండాలి, లేదా అంతకుముందు సరెండర్ అయిన మల్లోజులు కానీ ఆసన్న కానీ చెప్పుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సెంట్రల్ కమిటీ నాయకులే పోలీసులకి గణపతి ఆచూకు చెప్పుండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లేదు వాళ్ళ దగ్గర ఉన్న డైరీలు అట్లాంటివి దొరికినప్పుడు పోలీసులు వీళ్ళు చెప్పకపోయినా అవన్నీ చూసి వీళ్ళని అడిగే అవకాశం ఉంది. సరెండర్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఇన్ఫర్మేషను. సో అలాగే ఏమన్నా చెప్పారా? సో ఇప్పుడు గణపతిని తెలంగాణ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ సరెండర్ చేయిస్తే మాత్రం అదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.